ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ఇప్పటికే స్టార్ట్ అయ్యి 6 వారాలు అవుతుంది. ఈ 6 వారాల్లోని 5వ వారం నామినేషన్ ప్రాసెస్ జరిగి సౌజన్య వాళ్ళ జోడీ అనేది ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసారు. 6వ వారం ఫ్యామిలీ థీము. జోడీల యొక్క వాళ్ళ ఫ్యామిలీస్ అనేది వచ్చారు. అంతేకాకుండా వైల్డ్ కార్డ్ ద్వారా ఇంకొక జోడీ అనేది ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లోకి అడుగుపెట్టారు. వాళ్ళు ఎవరు అంటే ప్రేరణ అండ్ శ్రీపాద్. వీళ్ళు రావడంతోనే ఫ్యామిలీ థీమ్లోనే గెలిచేసి ఫస్ట్ రింగ్ కూడా గెలిచేసుకున్నారు. ఇంతకుముందు ఒక వీడియో వైల్డ్ కార్డ్ ద్వారా ప్రేరణ అండ్ శ్రీపాద్ వాళ్ళ లేదంటే కావ్య అండ్ నిఖిల్ వాళ్ళ ఏ జోడీ వస్తే బాగుంటుంది అని వీడియో చేస్తే అందులో ఆల్మోస్ట్ కామెంట్స్లో అయితే అందరూ కూడాను నిఖిల్ కావ్య వస్తే బాగుంటుంది అని చేశారు. కానీ ఇస్మార్ట్ జోడీ అంటేనే పెళ్ళైన కపుల్స్ కాబట్టి నిఖిల్ కావ్య వాళ్ళకి ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి వాళ్ళైతే రాలేదు. ఫైనల్లీ ప్రేరణ అండ్ శ్రీపాద్ వాళ్ళైతే ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లోకి అయితే అడుగు పెట్టేశారు. ప్రేరణ అండ్ శ్రీపాద్ వాళ్ళు ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 స్టార్ట్ అప్పుడే కాకుండా ఇలా వైల్డ్ కార్డ్ ద్వారా 6 వారాల తర్వాత రావడం రీజన్ ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ 8 జరుగుతునేటప్పుడే కొన్ని ఎపిసోడ్స్ అనేది షూటింగ్ అనేది అయిపోయింది. అప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి ఓంకార్ గారు వెళ్ళినప్పుడు ప్రేరణని నెక్స్ట్ ఈ షో అయిపోయిన తర్వాత మా షోలో మీ జోడీ అనేది పార్టిసిపేట్ చేయాలని అడగడం, ప్రేరణ తనకి ఓకే చెప్పడం అవన్నీ జరిగాయి. అందుకు ఇప్పుడు ఈ 5 వారాల తర్వాత ప్రేరణ అండ్ శ్రీపాద్ వాళ్ళని వైల్డ్ కార్డ్ ద్వారా ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లోకి అయితే రావడం అయితే జరిగింది. బిగ్ బాస్ సీజన్ 8లో చూసాం కదా ప్రేరణ గేమ్స్ అంటే ఏ విధంగా ఆడుతున్నారు అనేది. ఇప్పుడు ఇస్మార్ట్ జోడీలోని ఏ విధంగా ఆడతారో ఎవరు విన్ అవుతారో అనేది నెక్స్ట్ వీడియోస్లోనే తెలుసుకుందాము.